హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మక్రోని. చిన్నపిల్లలు ఇష్టంగా తినే మక్రోని స్నాక్స్గా అయినా తినచ్చు, లేదా టిఫిన్గా అయినా తినచ్చు. ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా చిన్నపిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మనం వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ఈ మక్రోని ఉడకడానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఈ మక్రోని అనేది ఉడికేటప్పుడు ఒకదానితో ఒకటి జాయింట్ కావు. తర్వాత మనకి రుచికి సరిపోయిన సాల్ట్ అయితే వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసాను. ఇది ఉప్పు వేసుకున్నాను. మీ దగ్గరికి సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. మనకి వాటర్ అయితే మగ్గిపోయినాయి కాబట్టి నేనైతే ఒక కప్పు మక్రోని అయితే వేసుకున్నాను. ఇవి బాగా 80% ఉడికేలాగా మనం ఉడికించుకోవాలి. మనం ఎక్కువ మెత్తగా ఏం అవసరం లేదు, ఒక 80% ఉడికితే మనకి సరిపోతుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి 80% అయితే ఉడికిపోయినాయి కాబట్టి ఒక గిన్నె తీసుకొని మనం వీటిని వడగట్టుకోవాలి. ఈ వాటర్ అంతా వడగట్టుకున్న తర్వాత ఈ మక్రోని పైన చల్లటి వాటర్ అయితే వేయాలి, లేదంటే ఆ వేడికి ఈ మక్రోని అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా చల్లని వాటర్తో ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 ఎండుమిర్చి, ఒక చిన్న సైజు టమోటా తీసుకొని మిక్సీ పట్టి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 5 నుంచి 10 వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇది ఒక 30 సెకండ్లు మీడియం మీద ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒకటి క్యారెట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఆలూని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా బీన్స్ కానీ, పచ్చి బఠానీ కానీ, కోసుపువ్వు కానీ ఉంటే మీరు వేసుకోవచ్చు. నేను వచ్చి క్యారెట్, ఆలు మాత్రమే వేశాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అర్ధ స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు అయితే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం మక్రోనిలో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్ది చూసి వేసుకోండి, రుచికి ఎంత సరిపోతుందో అంత. ఇలా బాగా ఇవి మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం. ఈ వాటర్లో ఈ పేస్టు, ఈ ఆలు, క్యారెట్ అనేది కొంచెం బాగా ఉడుకుతాయి. తర్వాత ఒక అర్ధ స్పూను ధనియాల పొడి, ఒక అర్ధ స్పూను బ్లాక్ పెప్పర్, అలాగే మ్యాగీ మసాలా కొంచెం వేసుకోవాలి. ఈ మ్యాగీ మసాలా అంటే మనకి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది, విడిగా తెచ్చుకోండి. ఈ మ్యాగీ మసాలా లేకపోతే గరం మసాలా ఒక అర్ధ స్పూను లేదా ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం 1 నుంచి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల తిక్కుగా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మక్రోని అయితే వేసుకోవాలి. ఈ మక్రోని అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మక్రోనికి ఒక్కొక్క పీస్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మనం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు మీడియంలో పెట్టి ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే మనకైతే ఈ మక్రోని అనేది రెడీ అయిపోతుంది. అంతే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఇక దింపే టైంలో లాస్ట్లో కొంచెం పైన జల్లుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా మక్రోని అనేది రెడీ అయిపోయిందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే చిన్నలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా టేస్టీగా చేసి పెట్టండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.